వచ్చినా మొదటగా అందరికీ గుర్తుకు వచ్చే సినిమా దర్శకులకు నిర్మాతలకు మొదటగా గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. సమస్య పరిష్కారం కోసం ముందుగా తొక్కేది ఆయన ఇంటి గడపే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నా అది కేవలం పేరుకే. సమస్య వచ్చినప్పుడు ఆ సంఘం ముందుకొచ్చిన ఘటనలు అరుతాయి. కొద్ది రోజులుగా సినీ నిర్మాతలకు, సినీ కార్మికులు, జూనియర్ ఆర్టిస్టుల మధ్య ఒక యుద్ధం సాగుతోంది. తమ జీతాలు 30% పైగా పెంచాలని నిర్మాతలను డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ల వైపు నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో 2 రోజులుగా సమ్మె సాగిస్తూ ఉన్నారు. జూనియర్ ఆర్టిస్టుల కొరతతో షూటింగ్స్ మొత్తం ఆగిపోయాయి. ఈ తరుణంలో సినీ ప్రొడ్యూసర్లు చిరంజీవిని కలిశారు. కార్మికులతోనూ చర్చించాక సానుకూల నిర్ణయం తీసుకుంటారని చిరంజీవి చెప్పుకొచ్చారు. సినీ ఇండస్ట్రీ స్ట్రైక్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీం వీళ్లపై ఆధారపడకుండా తమిళనాడు, ముంబైల నుంచి ఆర్టిస్టులను పిలిపించి షూటింగ్ చేయడం చర్చగా మారింది. రైట్, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్లో బంద్ కంటిన్యూగా కొనసాగుతుంది. 2వ రోజు కూడా కార్మికులు మొత్తం టోల్గా ఆ బంద్ కొనసాగిస్తున్నారు. మనం చూసుకుంటే అయితే తమ వేతనాలు పెంపుకు డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు ఇటు షూటింగ్ బంద్కు పిలుపునిచ్చి సమ్మెకు దిగాయి. 2వ రోజు కూడా ఆ సమ్మె కొనసాగుతుంది. తమ వేతనాలు పెంచితే కానీ షూటింగ్లో పాల్గొనమంటూ అగ్రిమెంట్ ప్రకారం ఈ ఏడాది 30% వేతనాలు పెంచాల్సిందని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు నిర్మాతలు మాత్రం వేతనాలు పెంచేది లేదని తేల్చేశావి. ఇక 2 రోజులు సినీ కార్మికులు నిర్మాతల మధ్య వాగ్వేదం చోటు చేసుకుంది. నిర్మాతల నిర్ణయంతో సినీ కార్మికులు బగ్గుమంటున్నారు. అయితే ఈ విధంగా చూసుకుంటే షూటింగ్లో ఎవరు కూడా పాల్గొనకూడదు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అయితే పలు షూటింగ్స్ కూడా అంతరాయం కలిగించడమే కాదు, షూటింగ్లకు హాజరవుతున్న కార్మికులను, సభ్యులను బెదిరిస్తూ షూటింగ్లకు రాకుండా అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం జరుగుతున్నటువంటి షూటింగ్లకు కూడా అంతరాయం కలుగుతుందని తెలుస్తుంది. ఈ క్రమం లోపల నిర్మాత మండలి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మెలో గొడవలు చేస్తూ షూటింగ్ అంతరాయం కలిగిస్తే వారికి జలకిచ్చేందుకు కూడా అయితే భవిష్యత్తులో ఇలాంటి వారు సినిమాల షూటింగ్లో పాల్గొనకూడదంటూ కూడా వారిని తీసుకోవద్దనే నిర్ణయం కూడా తీసుకుంటున్నట్టుగా నిర్మాతలు చెప్తున్నారు. అయితే సమ్మె మాత్రం కంటిన్యూస్గా 2 రోజుల నుంచి కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం సినీ కార్మికులు మరింత ఆందోళనకు గురి చేస్తుందని తెలుస్తుంది. మరి నిర్మాతలు ఈ నిర్ణయం పట్ల సినీ కార్మికులు రియాక్షన్ ఎలా ఉంటుందనేది కూడా ప్రస్తుతం ప్రాధాన్యత సంచరించుకుంది. కాగా సినీ కార్మికులకు సమ్మె విషయంపై తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు లేబర్ కమిషన్తో కూడా మంగళవారం సమావేశమైన సంగతి తెలిసింది కదా. ఇప్పటికీ ఈ భేటీ కొనసాగుతూనే ఉంది. ఈ సమావేశం అనంతరం నిర్మాతలు మొత్తం టోల్గా మెగాస్టార్ చిరంజీవిని కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే సమ్మె విషయంలో నిర్మాతలదే తప్పు ఉందని, కార్మికుల డిమాండ్లో న్యాయం ఉందని ప్రముఖ నిర్మాత చిట్టిబాబు అయితే సంచలన విషయాలు కూడా చెప్పడం జరిగింది. అయితే నిర్మాతలు కూడా వీరి విషయం తప్పుపడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కార్మికుల వేతనం 30% పెంచాలని ఫిలిం ఛాంబర్ అండ్ ఫిలిం ఫెడరేషన్ మధ్య ఒక ఒప్పందం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అయితే ఇందులో భాగంగానే ఈ ఏడాది వేతనాలు పెంచాలని కార్మికులు, నిర్మాతలు డిమాండ్ చేయగా ఒకసారి 30% పెంచడం భావ్యం కాదని కూడా తెలుపుతున్నారు. ఇప్పటికే తమ ఎక్కువగా ఇస్తున్నామని 30% పెంచడం కుదరని నిర్మాతలు చెప్తున్నారు. ఈ క్రమంలో సినీ నిర్మాతలు అయితే వ్యతిరేకంగా సమ్మెకి దిగి షూటింగ్స్ బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో నిర్మాతలు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను రప్పించి షూటింగ్ కొనసాగిస్తున్నాయి. దీంట్లో సినీ కార్మికులు ఆగ్రహించి షూటింగ్ సెట్స్కి వెళ్లే వాగ్వాదానికి దిగారు. నిన్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్లో షూటింగ్ వెళ్ళి అక్కడ గొడవకు దిగిన సంగతి కూడా తెలుస్తుంది. కాబట్టి కంటిన్యూస్గా 2 రోజుల పాటు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సినీ సంస్థలు నెలకొన్నటువంటి సమస్యలు తీర్చాలంటూ కూడా మొత్తం టోల్గా ధర్నా నిర్వహిస్తున్న క్రమం అని మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోల్గా కూడా ఇటు చిరంజీవి ఇంటి దగ్గరికి కూడా నిర్మాతలు రావడం జరిగింది. కాబట్టి నిర్మాతలు మొత్తం టోల్గా ఇక్కడ చేరుకుని అయితే మొత్తం ఈ ఏదైతే సమావేశంలో అల్లు అర్జున్తో పాటు సురేష్ బాబు, మైత్రి రవి, సుప్రియ యాల్రగడ్డ, ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ కూడా ఇక్కడ చేరుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ చిరంజీవి దగ్గరికి మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి చేరుకొని నిర్మాతలు మొత్తం టోల్గా కూడా ఇక దీనికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన అయితే ఆ వ్యవహార శైలిని మొత్తం వివరిస్తున్నారు. వివరించిన తర్వాత ఏదైతే ఇతర రాష్ట్రాల నుండి అయితే వీళ్ళని తెచ్చుకొని నడిపిస్తున్న తరుణం లోపల ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్గా ఈ యొక్క లోకల్లో ఉండేటటువంటి మేము ఈ యొక్క మొత్తం జీవనాధారాన్ని కూడా కోల్పోతామంటూ కూడా కార్మికులు చెప్తున్నటువంటి
పరిస్థితుల్లో మనం చూస్తున్నాం కాబట్టి ఈ దానిపైన ఖచ్చితంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి దీనిపైన అగ్రిమెంట్ ఉన్న రూపం లోపల అయితే 30% ఖచ్చితంగా పెంచాలంటూ కూడా అయితే ఇక్కడ సినీ కార్మికులు కూడా వాపోతున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి అయితే ఇక్కడ లోపల కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ ఇక్కడ చిరంజీవి ఉండేటటువంటి నివాసం ఏదైతే ఉందో ఈ యొక్క నివాసానికి ఇప్పుడు కొంతమంది అయితే నిర్మాతలు చేరుకున్న క్రమం లోపల ఇక్కడ అయితే వాళ్ళ మధ్య ఒక చిన్న మీటింగ్ లాంటి కార్యక్రమం నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఈ యొక్క కార్మికులని ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనే ఆ ఉద్దేశంతోన అయితే ఇది మొత్తం కొనసాగుతుంది కాబట్టి ఆ సినీ వర్గాల నుంచి తెలుస్తున్నాయి కాబట్టి కార్మికులకు న్యాయం చేస్తారు అని కూడా కార్మికులు వాపోతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ